లోపలికెళ్దామా? నో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ డైలీ సిరీస్ డే 14. ఇప్పుడు వరకు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసాం, లైక్ వేర్, గ్రూప్ బై, జాయిన్, ఆర్డర్ బై అండ్ కేస్. సో టుడే టాపిక్ చాలా సింపుల్ బట్ పవర్ఫుల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్లో డిస్టింక్ట్ మీనింగ్ డూప్లికేట్ వాల్యూస్ని టేబుల్లో ఎలా ఫిల్టర్ చేయాలో నేర్చుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిస్టింక్ట్ అంటే ఏంటి? డిస్టింక్ట్ అంటే మనకి టేబుల్లో సేమ్ డేటా ఎక్కువ సార్లు ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, సేమ్ సిటీ నేమ్స్, సేమ్ డిపార్ట్మెంట్ ఐడీస్ ఎక్సెట్రా ఇలాంటివి సేమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా. డిస్టింక్ట్ యూస్ చేసి మనం డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్తో అయితే ట్రై చేద్దాం ఈరోజు. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్. డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మేము రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి, లైక్ డిపార్ట్మెంట్ ఐడి 1, డిపార్ట్మెంట్ ఐడి 2, డిపార్ట్మెంట్ ఐడి 3. ఇప్పుడు మనము డిస్టింక్ట్ యూజ్ చేసి చేసాం కదా. వితౌట్ యూజింగ్ డిస్టింక్ట్ చూద్దాము ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు వితౌట్ యూజింగ్ డిస్టింక్ట్ అయితే నేను ట్రై చేస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడీస్ డూప్లికేట్ అయితే వస్తున్నాయి. లైక్ 101 ఇక్కడ వచ్చింది, 101 ఇక్కడ వచ్చింది, మళ్ళీ 102 ఇక్కడ వచ్చింది, అండ్ 102 ఇక్కడ వచ్చింది, అండ్ 103 అనేది ఒకటే ఉంది. సో ఒకటే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు డూప్లికేట్స్ ఐడీస్ అయితే, డిపార్ట్మెంట్ ఐడీస్ అయితే వస్తున్నాయి. మేము బై యూజింగ్ డిస్టింక్ట్ ఏమంటే మేము డూప్లికేట్ డేటాని అయితే మేము ఓన్లీ యూనిక్ వాల్యూస్ అయితే తీసుకుంటాము, డూప్లికేట్ డేటాని ఎలిమినేట్ చేస్తాము. సో ఈ క్వైరీలో ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న యూనిక్ డిపార్ట్మెంట్ ఐడీస్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇకపోతే ఒక రియల్ వరల్డ్ యూస్ కేస్ అయితే చూద్దాము. లైక్ కంపెనీలో హెచ్ఆర్ వాంట్స్ టు నో హౌ మెనీ యూనిక్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రెజెంట్. అప్పుడు డిస్టింక్ట్ యూస్ చేసి సేమ్ లాజిక్ యూజ్ చేసి మేమైతే డేటాని అయితే ఫిల్టర్ చేసి చూపించవచ్చు. అండ్ సేమ్ లాజిక్ అయితే ఇఫ్ ఏ స్టూడెంట్ డేటాబేస్లో మల్టిపుల్ స్టూడెంట్ ఫ్రమ్ సేమ్ సిటీ అనేది ఉంటుంది కదా. అది కూడా సిటీ నేమ్ లైక్ డిస్టింక్ట్ యూజ్ చేసి మేము డిస్టింక్ట్ సిటీస్ని, యూనిక్ సిటీస్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ చాలామంది డిస్టింక్ట్ యూజ్ చేసేటప్పుడు కొన్ని అయితే మిస్టేక్స్ అయితే చేస్తారు. లైక్ డిస్టింక్ట్ అప్లైస్ టు ఎంటైర్ రో. డిస్టింక్ట్ అనేది ఎంటైర్ రోకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. లైక్ డిస్టింక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ అని యూజ్ చేస్తే ఓన్లీ డిస్టింక్ట్ అనేది నేమ్కి మాత్రమే వస్తుంది, డిపార్ట్మెంట్ ఐడికి రాదు. సో ఇలాగా డిస్టింక్ట్కి ఆర్డర్ బై బట్ గ్రూప్ బైతో కన్ఫ్యూజ్ కాకండి. గ్రూప్ బై అగ్రిగేషన్ కోసం యూజ్ చేస్తాము, అండ్ డిస్టింక్ట్ వచ్చేసి ఫిల్టరింగ్